అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ జమిలీ ఎలక్షన్స్. ఈ జమిలీ ఎలక్షన్స్‌లో అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అసలు ఇది అవసరమా? ఈ టాపిక్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లారా. అయితే ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్స్ అసలు ఏమైనాయంటే నిన్న క్యాబినెట్ అప్రూవల్‌కు క్యాబినెట్ అంటే ఇక బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు క్యాబినెట్‌లో పెడతారు. క్యాబినెట్ అప్రూవల్ వచ్చేస్తా ఉంటది. పెద్ద విషయం కాదక్కడ. ఓకే. ఆ తర్వాత స్టోరీ ఏంది అనేది చూస్తే క్యాబినెట్ నుంచి అది ఏం చేస్తదంటే పార్లమెంట్‌కెళ్తది. పార్లమెంట్‌ల ఇంక కమిటీ ఉంటది. పార్లమెంట్ కమిటీ అప్రూవల్ తర్వాత అది పార్లమెంట్‌లో చర్చకొస్తది. చర్చకొచ్చినప్పుడు బల నిరూపణ ఉంటది. ఆ బల నిరూపణ అయ్యేప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ చేసేదుంటది. అంటే చట్టం సవరణలు కొన్ని చేసేదుంటది. అవి చేసిన తర్వాత అవి యాక్యురేట్‌గా ఉన్నాయి అన్నప్పుడు అంటే పాస్ త్రూ అయినప్పుడు ఆ అమెండ్మెంట్స్ పాస్ త్రూ అయినప్పుడు జనరల్ ఎలక్షన్స్ అనేది ముందుకెళ్తది. లేకుంటే వెళ్ళడానికి వీలు పడదు. అయితే ఇందులో మనం గనుక చూసుకుంటే ఏ క్రైటీరియా ప్రకారం మేజర్‌గా ముందుకెళ్తది అనేది చూస్తే ఇటు ఒకసారి చూద్దాం ప్రజల్లారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. బీజేపీ ప్రాంతీయ పార్టీలకు బిగ్ షాక్. జమిలిని వ్యతిరేకిస్తున్న గగ్గోలు. ఇప్పుడు మనం ఇది ఒకటి చూద్దాం. అసలు ఎందుకు ఇవి 2 కాన్సెప్ట్‌లు ఉంటాయండి ఎప్పుడైనా జనరల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్. ఓకే. జనరల్ ఎలక్షన్స్‌లో ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటి అంటే నేషనల్ టాపిక్సే ముందుంటాయి. నేషనల్ టాపిక్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇండియా, పాకిస్తాన్ వారో, లేకుంటే చైనా తోటి ట్రేడ్ వారో, లేకుంటే చైనా తోటి బార్డర్ ఇష్యూసో, లేకుంటే ఇప్పుడు అమెరికా తోటి బ్రిక్స్ ఉంది గదా! ఈ సందర్భమో అంటే ఇప్పుడు బ్రిక్స్ వాళ్ళు ఏం చేసిందంటే అంటే ఈళ్ళు కొత్త కరెన్సీ తీసుకొస్తా అంటే అమెరికా ఏం చేసిందంటే మీరు కనుక కొత్త కరెన్సీ చేస్తే 100% మీ గూడ్స్ మీద టాక్సెస్ పెంచుతామని చెప్పారు. సో, ఇట్లాంటి నేషనల్ టాపిక్స్ వస్తాయన్నమాట. ఇక నేషనల్ లెవెల్‌లో నేషనల్ లెవెల్స్ అంటే ఇంటర్నేషనల్ కూడా మాట్లాడినాను. నేషనల్ లెవెల్ అంటే ఇప్పుడు లెట్స్ సే మణిపూర్ టాపిక్ ఉంది. అది మణిపూర్ అనేది నేషనల్ టాపిక్ అది. ఒక స్టేట్‌తో పాటు అది నేషనల్ టాపిక్. కానీ మనం గ్రౌండ్ మీద చూద్దాం. ఇయాల మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఉన్నప్పుడు మన తెలంగాణలో మన పంచాయతీలు ఏముంటాయో చూసుకుందాం. లెట్స్ సే కాళేశ్వరంలో ఏదో ఆహ్, అవకతవకలు జరిగినాయి. లేదు దాంతో పాటు ఇగ ఫోన్ ట్యాపింగ్‌లో ఏదో విషయం జరిగింది అన్నట్టు. లేదు ఇంక ఎట్లా ఉంటే సింగరేణిలో ఇగ మనకి ఇట్లిట్లా కావాలి. సింగరేణి కార్మికులకు ఇవి కావాలి, అవి కావాలన్నట్టు ఏదో ఉంటది. ఇగ ఇట్లా కూడా కాదు అన్నప్పుడు మనకు లెట్స్ సే ఆశా వర్కర్‌లు ఇప్పుడు కాన్సెప్ట్ ఆశా వర్కర్‌లు. ఆ! తర్వాత మనకు హైడ్రా, ఈ మూసీ రివర్ ఫ్రంట్. ఇగో ఈ ఇష్యూస్. ఇవి మన మేజర్ ఇష్యూస్ అయితాయి. ఇవే మన మేజర్ ఇష్యూస్ అయిపోయినాయి. దాటి గ్రౌండ్ మీదకొద్దాం మనం. లెట్స్ సే మన కార్పొరేట్‌లో లేకుంటే మన ఊర్లనో ఏదో ఒకటి జరుగుతాయి గదా! లెట్స్ సే మన ఇంటి ముంగట డ్రైనేజ్ ప్రాపర్‌గా లేదనో, రోడ్ మంచిగా లేదనో, ఇగో ఇది మనకు ఉండే పంచాయతీ. అయితే మనం ఇప్పుడు ఇవన్నీ లెక్కలేసుకొని చూస్తే ప్రజల్లారా దేశం ఇంపార్టెంటే, దేశం టాపిక్ ఇంపార్టెంటే. బార్డర్ మీద మనకు ఇండియా, పాకిస్తాన్ వారో, చైనాతోటి వారో ఏదో ఒకటి అయితుందన్నప్పుడు ఇక మన సైనికులు వెళ్తారు. అక్కడ వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు. మనకి ఇంటి ముంగట గెట్టు పంచాయతో, లేకుంటే మన ఇంటి ముంగట మురికి కాలువ పంచాయతో, రోడ్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి మనకు. దీంతోటి మనం యుద్ధం చేస్తాం. అయితే మన దేశం కోసం చేయమా అంటే ప్రత్యక్షంగానైతే మనం అక్కడ వెళ్ళి చెయ్యం కదా! మనం జీతం నుంచి డబ్బులు పంపించడమో, లేకుంటే ఇంకొక ఏదన్నా ఒక విధంగా దేశానికి సపోర్ట్ చేయడమో ఉంటది. అంతేగాని మనమైతే బార్డర్‌కి పోయి ఆడ తుపాకీ పట్టుకొని మనం చేసే పనులు ఏమి లేవు గదా! మనం ఇక్కడ గ్రౌండ్ మీద మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకుంటాం. ఎందుకంటే వి ఆల్ ఆర్ కామన్ సిటిజన్స్ కాబట్టి. అయితే నేషనల్ అంటే ఇప్పుడు జమినీ ఎలక్షన్స్ వస్తే ఈ లోకల్ టాపిక్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే నేషనల్ పార్టీసే అక్కడ ముందుకొచ్చి నేషనల్ పార్టీసే ఏం చేయాలనుకుంటున్నాయో అవే చేస్తూ ఉంటాయన్నమాట. ఓకే. నేషనల్ టాపిక్స్ ఏం చేయాలనో అవే చేస్తా ఉంటాయి. మరి అట్లాంటప్పుడు మనకి ఎంత ప్రాబ్లమ్స్ అయితాయి? చాలా ప్రాబ్లమ్స్ అయితాయి. అయితే మనం గ్రౌండ్ మీద ఉండే మన ఇష్యూస్‌ని మనం సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మనకి ఇంటి ముంగట మన కార్పొరేటరు పనులుంటాయి. లేకుంటే మనకు కాళేశ్వరం నీళ్ళ కాడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకుంటే మనకు హైడ్రా అని ఇంక ఇవన్నీ ఉంటాయి మనకి. మన మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకునే అవసరాలుంటాయి. కానీ ఇవన్నీ సైడ్‌కెళ్ళిపోతాయి. సైడ్‌కెళ్ళిపోయి నేషనల్ టాపిక్సే ప్రియారిటీ లాగొచ్చేసి మన టాపిక్స్‌ని ఎవరు దేకరు. దేకనప్పుడు ఏమైతది? మనం ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నామో మనం వాళ్ళు ఎంచుకోలేము. నేషనల్ ప్రియారిటీ ఉన్నప్పుడు వాళ్ళనే ఎంచుకుంటాం. వాళ్ళు ఆ టాపిక్స్ పైనే ఫోకస్ చేస్తారు. అయితే మరి తర్వాత గెలిచిన తర్వాత మన దాని మీద చేస్తారా అంటే డౌటే. ఎందుకంటే వాళ్ళు మనదేం చెప్పలేదు గదా! మేము ఇది చేస్తామని మేనిఫెస్టో ఏమి ఇయ్యలేదు గదా! ఇవి చేస్తామని చెప్పలేదు గదా! ఆ ప్రియారిటీలో ఉండవు గదా! మరి అవి లేనప్పుడు మనకు ఎంత ప్రియారిటీ వస్తది అని అనుకుంటే తక్కువ ప్రియారిటీ వస్తది. ఇప్పుడున్న దానికంటే తక్కువొస్తది. ఎందుకంటే ఇది స్టేట్ పాలిటిక్సో, మన లోకల్ పాలిటిక్సో కాదు గాబట్టి, మనం అంతకంటే ఎక్కువ అడగను గూడా అడగలేము వాళ్ళు. సో, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి గాబట్టి జెమినీ ఎలక్షన్స్ అనేటివి కుదరదనేది నంబర్ 1 క్వెషన్.
రెండో ప్రియారిటీ చెప్తుంది అండి. ఇప్పుడు మనకు జమిలీ ఎలక్షన్స్ కాలేదండి. ఇప్పుడు మనం జమిలీ ఎలక్షన్స్ అయినాయండి. మనం అట్లా అనుకుందాం. జమిలీ ఎలక్షన్స్ వస్తే స్టేటు, సెంటర్ ఒకటేసారి. ఇప్పుడున్న నేషనల్ లెవెల్ పాలిటిక్సే కనుక చూసుకుంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. మరి ఆయనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిండ్రు. అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు సపోర్ట్ చేసిండ్రు. మరి వీళ్ళిద్దరు సపోర్ట్ చేయకుంటే ఈ ప్రభుత్వమే కూలిపోతుంది ఇప్పుడు. ఫస్ట్ పనే ఇదే అనమాట. సో ఈ ప్రభుత్వమే కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోయింది అనుకో, మళ్ళీ ఎలక్షన్స్ అందరికి కలిపి పెడతారు ఇక. అంటే అట్లనేనా పెట్టేది? ఇప్పుడు స్టేట్లన్నీ మళ్ళీ ఎలక్షన్స్కి పోతాయి, సెంట్రల్ అంతా ఎలక్షన్స్కి పోతాయి. మళ్ళీ ఇది లెట్స్ ఇప్పుడు మధ్యలో ఒక 2 నెలల తర్వాత అయిందనుకో, ఎన్నో మేనిఫెస్టోలు ఉంటాయి. ఇవన్నీ మేనిఫెస్టోలల్లా ఇప్పుడు రకరకాల మేనిఫెస్టోలు వస్తాయి. మాకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి, మేము ఇది చేద్దాం అనుకుంటున్నామని మన లోకల్ పార్టీస్ చెప్తాయి. ఈ జమిలీ ఎలక్షన్స్ వచ్చి ఆడ సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోతే మేమేం చేయలేదు, మేమేం చేయగలం? ఇగో మేము ఇవి చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు, జమిలీలో మొత్తం కూలిపోయింది అది. కనుక మనం ఇక ఇప్పుడు ఏం చేయలేము, మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని ఎంచుకోండి అంటాం. అప్పుడు మనం ఏం చేయాలి మరి? మన సందర్భం ఏంది, మన సంగతి ఏంది అప్పుడు? సో ఇంకిక్కడ అయిపోలేదు. ఇక వీళ్ళకి చెప్తా, జమిలీ ఎందుకంటే ఖర్చులు తగ్గించడానికి. ఇప్పుడు ఖర్చులు అంటే లెట్స్ సే కాస్ట్ తగ్గించడానికి. ఇప్పుడు నేను ఇదే చెప్పిన, జమిలీ ఎలక్షన్స్ కనుక రిపీట్ అయితే ఇది ఒక్కటే దానితో పాటు 29 రాష్ట్రాలకు రిపీట్ కావాలి. ఇంకా మిగతా యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరికీ రిపీట్ కావాలంటే ఇది డబుల్ ఖర్చు కాదా? ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అట్నే నితీష్ కుమార్ గారు మరి ఈయన మన మోడీ గారితో ఎప్పటికుంటారని మనకి గ్యారంటీ ఉందా? లేదు కదా. వాళ్ళు రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు కదా. సో అప్పుడు కాస్ట్ పెరుగుతుంది కదా. కాస్ట్ పెరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా రెండో విషయం చెప్తాను. ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయండి. ఈ 29 రాష్ట్రాల్లో ఓ 4 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుంది, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. లేకుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూలిపోతాయి ఆ ప్రభుత్వాలు. ఇప్పుడు మనకు ఏకనాథ్ షిండేలు ఎక్కడనో ఒకడ పుడుతూనే ఉంటారు, ఎప్పుడు పుడుతూనే ఉంటారు. సో ఈ సందర్భం వచ్చిందనుకో, వాళ్ళు పుట్టినప్పుడు ప్రభుత్వం కూలిపోయింది అనుకో, మళ్ళీ వాళ్ళకి హాఫ్ టర్మే ఉంటుంది. హాఫ్ టర్మే ఉంటే వాళ్ళ హాఫ్ టర్మ్లో ఎంత చేయగలరు? ఇప్పుడు హాఫ్ టర్మ్లో మనం వేరే ప్రభుత్వాన్ని ఎంచుకుంటాం. 2 ఏళ్లలో నేనేం చేసినండి, నాకు ఇంకో 5 ఏళ్ళు అన్నట్టు. అంటే వాళ్ళు చేసిన దానికి ఈ 5 ఏళ్లలో ఏం చూస్తామో కాదు, 7.5 ఏళ్ళు వాళ్ళనే మోయాలి మనం. మరి 7.5 ఏళ్ళు వాళ్ళనే మోద్దామా? మనం ప్రతిరోజు యావరేజ్గా ఇప్పుడు కనుక చూసుకుంటే ఎలక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అని కనుక చూసుకుంటే లెట్స్ సే సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. మనము ఒక ఎలక్షన్స్కి యావరేజ్గా ఒక పర్ పర్సన్కి ఒక 2,000 3,000 అవుతున్నట్టుంది. అలా అంటే మనకు 2,000 3,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఓటు వేయడానికి అని అనుకున్నప్పుడు దట్స్ నాట్ బిగ్ నెంబర్, వీ కెన్ మేనేజ్ దాట్, రైట్? అయితే ఇది ఒకటే కాదు. ఇప్పుడు అయితే ఇది ఒకటే కాదు, మనకు ఇప్పుడు మిగతా లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. నేషనల్, స్టేటు, లోకల్ గవర్నమెంట్. అంటే ఒక్కకాడ ఒకటి కొలాప్స్ అయితే ఈ చైన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఈ చైన్ సిస్టము నేషనల్ లెవెల్లో ఇది అవసరమా? అయితే వీళ్ళంతా వితండవాదం చెప్తుంది ఉండి ఇక్కడ. వితండవాదం ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జరిగింది కదా, అంటే అది ఎందుకు మరి కంటిన్యూషన్ కాలేదు? దానికి రూల్స్ ఏం మార్చలేదు కదా అప్పుడు. కానీ అయినా మరి కంటిన్యూషన్ ఎందుకు కాలేదు అంటే ఇట్లాంటి సందర్భాలు వస్తాయి. ప్రభుత్వాల మధ్యలో కూలిపోతూ ఉంటాయి, ఇంకో ప్రభుత్వం ఎర్లీగా వెళ్తూ ఉంటారు, ఇంకో ప్రభుత్వం ఏదో అవుతూ ఉంటుంది, నేషనల్ లెవెల్లో కూడా మెజారిటీ రాదు. ఇట్లా రకరకాల సందర్భాలు ఉంటాయి అన్నమాట. ఇక మనకు తెలియదు ఏముంది, రాజకీయాల్లో ఎన్నైనా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రజలారా, ఇన్నిన్ని సందర్భాలు జరుగుతున్నప్పుడు, ఇంతింత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి మరి మనం అంటే, ఒకటి ఫోకస్ చేయండి ప్రాపర్గా. కాస్ట్ మాట్లాడుతుండ్రు కదా, కాస్ట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్. ఎందుకంటే ఆ మాత్రం భరించే కెపాసిటీ మనకు ఉంది. అదానికి ఒక్కోనికే 25 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాం మనం. 25 లక్షల కోట్ల రుణమాఫీ ఒట్టి అదానికి ఒక్కోడికి. ఇక మిగతా ఆ కార్పొరేట్లకి ఈ కార్పొరేట్లు అన్నీ కలిపితే ఈ 10 ఏళ్ళల్లో అవి ఒక 15 లక్షలు అయినాయి, ఇంకెక్కువనే అయినాయి. లక్షల కోట్లు నేను చెప్పేది, 15 లక్షల కోట్లు అయినట్టు ఇంకెక్కువనే అయినాయి. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, డబ్బులు సేవ్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఫస్ట్ ఇది ఆన్సర్ చేసి అంటురండి. రెండోది, నేషనల్ ప్రియారిటీస్ వేరే ఉంటాయి ఎవరికైనా, మనకు లోకల్ ప్రియారిటీస్ వేరే ఉంటాయి. ఇప్పుడు మన ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబంలో కుటుంబం ప్రియారిటీస్ వేరే ఉంటాయి, మన దగ్గర మన ప్రియారిటీస్ వేరే ఉంటాయి. కుటుంబానికి చేయాల్సిన కుటుంబానికి చేస్తూనే మన ప్రియారిటీస్ని మనం కూడా ముందుకెళ్తూ తీసుకువెళ్తూ ఉంటాం.
అంతేగాని ఉట్టి కుటుంబం ప్రియారిటీ ముందట పెట్టేస్తే ఏది కుదరదు అక్కడ. ఎందుకంటే అది అన్‌సాటిస్ఫాక్టరీగానే ఉంటది ఆ సిట్యుయేషన్. ప్రాక్టికల్‌గా మాట్లాడుకోవాలి ఎవరం మాట్లాడుకున్నా. ఎందుకు ఉమ్మడి కుటుంబాలు లేవు మరి ఇవాళ? ఎందుకంటే అట్లా కుదరదు. అది కుదరదు. ఉమ్మడి కుటుంబాలన్నిటికి కుదరదు. సేమ్ ఈ జమిలీ ఎలక్షన్స్ గూడా కుదరదు. అది వేస్ట్ ఆఫ్ టైమ్ అది. మరి ఇది ఇంకొక క్వెషన్ చెప్తా. ఇప్పుడు అది ఒక్కటే ఉందా మనకు? జమిలీ ఎలక్షన్ ఒక్కటే ఉందా? జమిలీ ఎలక్షన్ ఒక్కటే లేదు గదా! మరి ఏమున్నాయి మనకు ప్రయారిటీస్‌లా? ఎడ్యుకేషన్ 2% మనం కేటాయించే డబ్బులు ఎడ్యుకేషన్ మీద 2%. హెల్త్ ఉంది 1% ప్రభుత్వం కేటాయించే డబ్బు హెల్త్ మీద 1.5 సంథింగ్ 1.2 1.3 ఎంత ఉంది 1.5 వేద్దాం మనం దాన్ని. సో అంటే ఎడ్యుకేషన్ ఇంతే ఉంది, హెల్త్ ఇంతే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద గొప్పగా ఏం లేదు, అవన్నీ లేవు. సరే ఈ 10 ఏళ్ళలో 11 ఏళ్ళు అవుతుంది, 10.5 ఏళ్ళు అయిపోయాయి ఇప్పటికి. మోడీ గారిని నేను ఒకటే క్వశ్చన్ అడతా. సరే ఏమన్నా కొత్త ఏమన్నా మీరు ఏమన్నా లెట్స్ సే విశాఖ స్టీల్ లాంటిది ఏమన్నా కట్టినరా? ఒక కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటిది ఏమన్నా కట్టినరా? ఏమన్నా కట్టడాలు ఏమన్నా గొప్ప గొప్ప కట్టడాలు ఏమన్నా బాకరన్నాంగల్ లాంటివి ఏమన్నా కట్టినరా? నాగార్జున సాగర్ లాంటివి ఏమన్నా కట్టినరా? అంటే అవన్నీ ఏం కట్టలేదు. ఓ తీగల వంతలు ఈడాడన ఓ 2, 3 రోడ్లు కట్టినరు. ఇక అదే చూపిస్తారు. రోడ్లు అనేవి అందరు వేసేటివి ఎప్పటికి జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఇవాళ మోడీ వచ్చినా, అంతకంటే ముందు కాంగ్రెస్ వచ్చినా, రేపు పొద్దున ఇంకెవరు వచ్చినా కూడా అది జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఆపలేము. రోడ్ ఎక్స్పాన్షన్స్ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. కానీ నేనేం అడుగుతున్నా అంటే ఇవన్నీ ఏమైనా చేసిండ్రా అంటే ఇందులో నాకు ఒక్కటి కూడా నాకు అనిపించలేదు. ఇంకా ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ అమ్ముకుంటూ కూర్చున్నారు ఆయన. దాంతో అసలు ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి. ఉన్న డబ్బులన్నీ ఊడ్చేసి అంబానీకి, అదానికి ఇంకా మిగతా కార్పొరేట్ కంపెనీలకే పెట్టిండ్రు. ఇవాళ మిడిల్ క్లాస్ మీద భారం 30% ఉంది. దాంతోపాటు జిఎస్టీ భారం ఉంది. దాంతో పాటుగా ఇంకా అసలు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద అసలు డబ్బులు మిడిల్ క్లాస్ బాగా భారీగా వెచ్చించాల్సి వస్తుంది. ఒక్క మెడికల్ బిల్లు ఒక మిడిల్ క్లాస్‌ని పూర్ క్లాస్ చేసే సిట్యుయేషన్ ఉంది ఇవాళ. ఆలోచించండి. ఐయామ్ ఎ డాక్టర్. ఐ నో వాట్ ఐయామ్ స్పీకింగ్ అబౌట్ రైట్. అయితే ఒక డాక్టర్‌గానే చెప్తున్నాను నేను. మెడికల్ బిల్స్ ఆ లెవెల్‌లో ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. ఎందుకంటే మరి అట్లనే అవసరాలు ఉన్నాయి కాబట్టి. సో అంటే వీటిని ఎత్తుకోకుండా ప్రభుత్వం జెమిలీ అనే కొత్త దుకాణం పట్టుకొచ్చి ఏందో మాట్లాడతారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, ఇంగా అంతా వన్ లాంగ్వేజ్, ఇవన్నీ కుదిరాయండి. ఇవన్నీ అయ్యే పనులు కావు. ఊరికే రుద్దకండి. ఇవాళ మహా అయితే ఇంకో 5 ఏళ్ళు ఉంటారు కావచ్చు, ఇంకో 10 ఏళ్ళు ఉంటారు కావచ్చు. మారుతుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసే పనులు ఇగో ఇవి ఒక్కటి కూడా చేయలేదని చెప్పి మిమ్మల్ని చరిత్రహీనులు లెక్క చూస్తారండి బీజేపీ వాళ్ళు. మీరు అర్థం చేసుకుంటారు ఈ మాట గాని. ఏం చేసిండ్రో చెప్పుండ్రి. ఎవరికి ఏం చేసిండ్రు అనేటివి గనక చూస్తే ఎవ్వరికి ఏం చేయలేదు. ఇంకా కొన్ని చూపిస్తా. అయితే ఇక ఇందులో కొన్ని లెక్కలు కూడా వేసి చూపిస్తా. అసలు ఏ పద్ధతి ప్రకారం అసలు అయితదా? కాదా? అనేది. ఇప్పుడు నేనొకటి ఇప్పుడు మనకు పార్లమెంట్‌లో 544 సీట్స్ ఉన్నాయి గదా! 544 సీట్స్ ఉన్నాయి. 544 సీట్స్‌లల్ల 2/3 రావాలి. అంటే 361 రావాలి. ఇప్పుడు మరి బీజేపీకి ఎంతుంది అంటే 293 అంటే ఎన్‌డీఏకి. ఇంగా ఇదేంది ఇండియా అలయన్స్ ఉంది గదా! వాళ్ళకేమో 235 ఏమో ఉన్నట్టున్నాయి. రైట్? సో, ఈ లెక్క ప్రకారం ఇట్లా చూసుకుందాం మనం. 245 అనుకుంటా. యాహ్! 245. సో, ఈ లెక్క ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి 361కి కావాలంటే ఇంకెంతమంది కావాలి? ఆల్మోస్ట్ ఒక 60 మంది 70 మంది కావాలి ఇంకా. ఓకే. ఈ 70 మంది కావాలి. 70 మంది ఏడికెళ్ళొస్తారు? మరి ఈడికెళ్ళే రావాలి. ఈడికెళ్ళి ఎట్లొస్తారో నాకు తెలవదు. తర్వాత ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారిని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్టీతోటి ఉన్నారు. రేపు పొద్దున నేను జమిలీకి బొమ్మంటే ఈడ జగన్ గెలుస్తాడో తెలవదు. ఈడ మళ్ళీ టీడీపీ గెలుస్తాడో తెలవదు. జగన్ కూడా గెలవచ్చు కదా! ఇక్కడ పాసిబిలిటీ అయితే అట్లా కూడా ఉంది కదా! 50% ఛాన్స్. ఇప్పుడు ఈయనకి 50% ఈయనకి 50% అంటే ఇప్పుడు ఇక్కడ సిబిఎన్‌కి ఎంతుందో ఇక్కడ జగన్‌కి కూడా అంతే ఉంటది. మరి అట్లాంటప్పుడు దమన ఈయన ఓడిపోయిండనుకో, అప్పుడు ఈయన స్టోరీ ఏంది? గబ్బయిపోతది. కాబట్టి ఈయన ఏం చెప్పిండంటే ఓ షరతులు పెట్టిండు. ఎన్‌డీఏకి షరతులు పెట్టిండు. ఏం షరతులు పెట్టిండంటే, ఇగో చూడండి భయ్ మీరు జమిలీకి పోతే బాగుండు గానీ, నా ఎలక్షన్స్ మాత్రం 2029లే జరగాలే. దీనికి ఓకేనా? అంటే ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే, యాహ్! 2029కే పోతామని చెప్పి ఎన్‌డీఏ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక్క ఒక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆడదాకా జరిగిందే. రేపు పొద్దున మిగతా పార్టీలు ఎన్నో ఉంటాయి. వాళ్ళందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ఫ్యూచర్‌లో జమిలి తీసేయాలి అనే కాన్సెప్ట్ రాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతోటి చాలా టై అప్‌లు ఉంటాయి. ఇయాల మేబీ లైక్ బీజేపీ కొంత హైయర్ లెవెల్‌లో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తా ఉన్నారు. దట్ కుడ్ కంటిన్యూ లైక్ దట్. నో ప్రాబ్లమ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం గనక కరెక్ట్‌గా చూస్తే డస్ ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్? ఐ డోంట్ థింక్ సో. ఇవాళ జమిలి తీసుకొచ్చిన దాన్ని నెక్స్ట్ ఒక బీజేపీ ఓడిపోగానే మళ్ళీ ఇప్పుడు ఇండియా పార్టీ అలయన్స్ ఉన్నాయి. ఇట్లాంటి పార్టీనే ఏదో ఒకటి వస్తది అనుకుందాం మనం. లెట్ అస్ అస్యూమ్ లైక్ దట్. అట్నే వీళ్ళు 10 పార్టీలు ఉంటాయి. ఇయన్ని పార్టీలు ఇక్కడక్కడ అన్ని కలుపుకొని.
వీళ్ళందరూ ఇగో జమిలి వద్దు పోయి దీన్ని తీసేద్దామని అంటారు. మళ్ళీ కొత్త జమిలి వద్దు అని చెప్పి వచ్చేస్తుంది టాపిక్. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సస్టైన్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్. అది జనాలకు అర్థమవుతలేదు అది ఇప్పుడు. ఇప్పుడు అర్థం కాక ఏదో కాస్ట్ కట్టింగ్ అని అంటారు. కాస్ట్ కట్టింగ్ ఆల్రెడీ చెప్పినాను కదా ప్రజలారా, దట్ ఈస్ జస్ట్ షియర్ నాన్సెన్స్. ఆ టాపిక్ అనేది షియర్ నాన్సెన్స్. ఎందుకంటే దానివల్ల ఏం లాభం జరగదు. అయితే ఇంకొకటి ఉంది. ఈ అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు డిఎంకేలో మీకు ఒకటి చూపిస్తా. ఐ విల్ షో యూ సంథింగ్. మీకు ఇక్కడ చూపిస్తాను, కొంచెం కిందికి వచ్చి చూద్దాము. లెటెస్ట్ ఇగో జెమినీలో ఇగో ఇక్కడ మనము ఈయన స్టాలిన్ తలైవ గారు ఉన్నారు కదా, స్టాలిన్ గారు ఉన్నారు కదా. స్టాలిన్ గారికి ఒక వీళ్ళ నాన్న కరుణానిధి గారు ఉండే. కరుణానిధి గారు ఏం చెప్పారంటే, ఇగో ఈ సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్స్ వచ్చి మనకు అసలు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం, ఇదంతా నాన్సెన్స్ అయిపోతుందని చెప్పి ఆయన ఒక బుక్లో రాసుకున్నాడు. అయితే వాళ్ళ నాన్న అది రాసిండు అని చెప్పి ఇక ఇలా ట్రోలింగ్ స్టాలిన్ గారి పైన ఇవాళ ఫుల్ ట్రోలింగ్ అనమాట. అది ఇంకా బీజేపీకి ఉంటుంది కదా, ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది అనమాట, లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇక ఇదే కంటిన్యూస్గా కొడుతూనే ఉంటారు. నాకు ఒక క్వశ్చన్, ఇక్కడ స్టాలిన్ గారికి వాళ్ళ నాన్నకు డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ ఉండకూడదని ఏమైనా రూల్ ఉందా? ఎవరి ఐడియాలజీ వాళ్ళది, ఎవరి లెక్కలు వాళ్ళవి. అర్థమైందా? అప్పుడు వాళ్ళ నాన్న తీసుకున్న డిసిషన్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద పార్టీ స్టాండ్, దట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్ స్టాండ్ ఫర్ ఎవర్. అది మార్చొచ్చు కదా. సో మనం అట్లా కూడా చూసుకుందాం. అయితే ఇక్కడ ఇంకొకటి సందర్భాన్ని ఏం చూపించాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ యాక్సెప్టెన్స్ ఎన్ని ఉన్నాయంటే, ఇగో బీజేపీతో కొంచెం దగ్గరగా ఉన్నాయి. అన్నా డిఎంకే, ఆప్నాదాలు, ఇగో బీజేపీ జనతాదళ్, వీళ్ళు వాళ్ళు అసంగా ఏజీపీ, కొంత పార్ట్ ఆఫ్ శివసేన ఉన్నారు కదా, వీళ్ళంతా ఓకే ఉన్నారు. ఇంకా ఇండియా అలయన్స్ తోటి ఉండేటోళ్ళు ఉన్నారు. అయితే ఈ అలయన్స్లో లేని వాళ్ళల్లో, అంటే ఉన్న వాళ్ళల్లో కూడా యాక్సెప్టెన్స్ లేనిది ఇంకా టీడీపీకి ఉంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి ఏ మేజర్ గేమ్ ప్లేయర్. అట్నే ఇంకా వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా మిగతా అన్ని ఈ పార్టీలు కూడా ఉన్నాయి, మనకు టీఆర్ఎస్ కూడా ఉంది. ఈ టీఆర్ఎస్ గురించి కూడా చెప్తా చూడండి ప్రజలారా. మోస్ట్ లైక్లీ అంటే ఐ మే బి రాంగ్, కానీ మోస్ట్ లైక్లీ ఫ్యూచర్లో టీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు మర్జ్ విత్ బీజేపీ. ఇఫ్ ఇన్ కేస్ జమిలీ ఎలక్షన్స్ వచ్చినాయంటే వాళ్ళు దాంతో వెళ్తారు. ఎందుకు వెళ్తారు అనే ఉద్దేశం ఉందంటే, ప్రాక్టికల్గా ఆలోచించండి. లోకల్ గ్రౌండ్ ఉండదు అప్పుడు వీళ్ళకు, నేషనల్ గ్రౌండే ఉండాలి. లోకల్ గ్రౌండ్ ఒకటి, నేషనల్ గ్రౌండ్లో కాంబినేషన్లో వెళ్దాము అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అప్పుడు టీడీపీ అదే బీఆర్ఎస్ వాళ్ళును బీజేపీ వాళ్ళు ఒక అలయన్స్ అయ్యి ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఐ కుడ్ బి రాంగ్, బట్ మోస్ట్ లైక్లీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్. ఆ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం మనము. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పిన. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకు నేను ఆల్రెడీ 361 కావాలని చెప్పిన కదా, ఇదేంది లోక్సభ. మరి రాజ్యసభల సంగతి ఏంది? రాజ్యసభ సంగతి ఏంటంటే ఇక్కడ కూడా 121 మంది కావాలి. ఇప్పుడు బీజేపీకి ఉన్నది 124 మంది. ఇంకా ఈ సోపతి వాళ్ళందరినీ చూస్తే ఇంకో 20 మంది వెళ్తారు. సో ఓవరాల్గా 140 వెళ్తారు. 140 వెళ్తే మరి 160 కాడికి పోవాలి కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అయితే ఉన్న ఏదైనా ఒక పార్టీ ఉంటుంది కదా, ఈ పార్టీలో స్ప్లిట్లు అన్నీ తీసుకురావాలి, లేకుంటే పార్టీలను ఇంకా మళ్ళీ కొత్త మనకు తెలుసు కదా, ఈడీ ఒకటి ఉంటుంది, సిబిఐ ఒకటి ఉంటుంది, ఈ కేసులు పెట్టేస్తే ఇంకా వచ్చేస్తారు అనమాట. ఈ మనీ లాండరింగ్ కేసులో ఇది వాదం అని చెప్పి నెట్టేసుకొని ఎడికి తీసుకురావాలి. సో వీళ్ళు ఇన్నేళ్ళు చేసిన దానికి ఇదే ఈడీ సిబిఐ ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వినరో ఇది చేస్తారు. విన్న తర్వాత వెంటనే మళ్ళీ వాషింగ్ మెషిన్, ఓకే, విన్న తర్వాత వెంటనే వాషింగ్ మెషిన్లకి క్లీన్గా వచ్చేస్తారు వీళ్ళంతా. సో ఈ స్టోరీ నడుస్తుంది. అందుకని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు, దట్ దే విల్ బీ ఏబుల్ టు డూ దిస్ థింగ్. ఎందుకంటే ఎక్స్క్యూజ్, కొన్ని పార్టీని స్ప్లిట్ చేసే ఆలోచనలో ఉన్నారు, కొంతమంది లీడర్లు జైళ్ళల్లో వేసే ఆలోచనలని, వాళ్ళకు ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టేసి అది చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళ థాట్ ప్రాసెస్ తోటి. సో ఇది జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కానీ జరిగిన తర్వాత కూడా ఫ్యూచర్లో జమిలీ ఎలక్షన్స్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇవాళ కాబట్టి రేపు పొద్దునైనా సరే మళ్ళీ ప్రాంతీయ టాపిక్లే ముందరికి వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మనది ఏది ఉంటుందో, మన సొంత టాపిక్ ఏది ఉంటుందో దాని మీద ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. మన గ్రౌండ్ టాపిక్స్ ఏముంటాయో దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. ఎందుకంటే రోజు పొద్దున లేసి చూసేది అదే టాపిక్ కాబట్టి అదే ప్రియారిటీ ఉంటుంది మనకి ఎప్పుడైనా కూడా. ఇంకా లాంగ్ డిస్టెన్స్లో అంటే నేషనల్ టాపిక్స్ ఇంట్రెస్టే ఉంటాయి, కానీ మన లోకల్ టాపిక్స్ అంత బాదర్సం కావు. కాబట్టి ఎప్పటికీ ప్రాంతీయ పార్టీలకు స్పేస్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది, ప్రాంతీయ టాపిక్లకు అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ లాంగ్. వాళ్ళు జమిలీ ఎలక్షన్స్ తీసుకొచ్చినా కూడా అది ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్దామన్న ఉద్దేశమే ఉంది. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా కంటెంట్లో తేడాలు ఏమైనా కనిపించినాయి అంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ. ఇంకా ఏమన్నా చూస్తాను, ఒక్క నిమిషం. లెట్ మీ గో డౌన్ ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్. ప్రజలారా 2 బిల్లులు పెట్టాలి, ఇంకా విపక్షాలు అవి ఎదిరిస్తున్నాయని చెప్పిన కదా నేను మీకు.
ఇది కోవింద్ గారి కమిటీ. కోవింద్ గారి కమిటీ ఏముంది, బీజేపీ క్యాండిడేట్ ఆయన. ఇంకా వేరే ఏముంటుంది, ఇంకా మోడీ అధ్యక్షతనే నడుస్తుంది ఇది కూడా. ఏమున్నది అక్కడ పెద్దగా చెప్పుకోవాల్సిన ఏం లేవు. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, కొన్ని కమెంట్స్ ఇక్కడ ఏమున్నాయంటే, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయండి, హర్యానాను ఇప్పుడు మన మహారాష్ట్ర ఈ ఎలక్షన్స్ అయినాయి కదా, జార్ఖండ్. ఈ ఈ 4 రాష్ట్రాలే అంటే కాశ్మీర్ కూడా వేసుకుందాం. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్సే కలిపిపోలేని కెపాసిటీ ఉన్నది మనకు. అట్లాంటిది నేషనల్ లెవెల్‌లో మొత్తం కలిపిపోతామా అని చెప్పి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, కాస్ట్ పరంగా చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు ఫెయిల్. ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి అంటే అది ఫెయిల్యూర్ ప్రాసెసే. సెంట్రల్ గవర్నమెంట్‌లో గనుక పార్టీ ఫెయిల్ అయితే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఫెయిల్ అయితాయి. ఎందుకంటే వాళ్ళకు ఆ స్పేస్ దొరకదు కాబట్టి. అది ప్రాబ్లమే. ఈ చైన్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి చూసిండ్రా, స్టేటు, సెంట్రల్, లోకల్ గవర్నమెంట్ అంటే మన సర్పంచ్, కార్పొరేషన్లు ఇవన్నీ ఒక సీక్వెన్స్‌లోనే ఉండాలి. ఇవన్నీ ఒక లైన్ పైన ఉండాలి. అంటే ఒక ఫస్ట్ సెంట్రల్ చైన్ ఇరుగుతాయి, మిగతా అన్ని చైన్‌లు ఇరుగుతాయి. సో, మొత్తం చైన్ దిగిపోతది. మరి ఇది కూడా ఉంటది. దీన్ని కూడా మనం చూద్దాము అని అనుకుంటే, ఇది కూడా ఓకే అని అనుకుంటే మనం ముందుకెళ్ళాలి. కాస్ట్ అనుకుంటే చూసుకుంటే అవన్నీ బేకార్ ఆలోచనలు. ఎవరికి ఏమన్నా క్వెషన్స్ ఉంటే నిజంగా ఇక్కడ పెట్టండి. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఆల్ దోస్ థింగ్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.